IQ30లో మనకి ప్రైస్ తక్కువ. ఎందుకు ప్రైస్ తక్కువ ఉంది అంటే జస్ట్ సింపుల్ రీజన్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ఈ వీడియోలో నేను IQ13 అలాగే OnePlus 13 ఈ రెండు మొబైల్స్ని మీకు కంపేర్ చేసి చూపిస్తాను అనమాట. సో IQ13 మనకి లాంచ్ చాలా రోజులు అయింది, బట్ మనకి OnePlus 13 వచ్చేసి జనవరి 10th అయితే సేల్లోకి రాబోతుంది. అలా లాంచ్ అయిపోయింది జనవరి 7th, కాకపోతే మనకి సేల్లోకి వచ్చేది మాత్రం జనవరి 10th అనమాట. జనవరి 10 ఆఫ్టర్నూన్ 12కి అయితే లాంచ్ అయింది అమెజాన్లో. సో ఈ రెండు మొబైల్ స్పెక్స్ చూద్దాం. ఎందుకు స్పెక్స్ చూద్దాం అంటారంటే రెండింటికి మనకి దాదాపు సిమిలర్ స్పెక్స్ ఉంటాయి అనమాట. అండ్ ప్రైస్ విషయం కూడా మాట్లాడడం. ప్రైస్ విషయంలో మనకు కొంచెం OnePlus ఎక్కువ ఉందన్నమాట. సో అది ఎందుకున్న రీజన్స్ కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇందులో ఉండే కామన్ థింగ్ అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ప్రాసెసర్ అనమాట. ఈ రెండు మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. 8 ఎలైట్ ప్రాసెసర్ అంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4ని 8 ఎలైట్గా రీనేమ్ చేశారు. అండ్ సేమ్ ఇదే ప్రాసెసర్తో మనకి రియల్మీ GT7 Pro కూడా ఉంది. బట్ ఏంటంటే అది మనం ఎందుకు కన్సిడర్ చేయకూడదు, ఈ రెండు ఎందుకు కన్సిడర్ చేయాలి అని కూడా మీకు వీడియోలో చెప్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయండి. చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ప్రీవియస్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ IQ12 అనమాట. IQ12 నుంచి IQ13 అయితే వచ్చింది సిరీస్. చాలా మంచి డెవలప్మెంట్ అయితే తీసుకొచ్చారు. అండ్ సేమ్ యాజ్ OnePlus 12లో కూడా OnePlus 12 మనకి స్నాప్డ్రాగన్ అండ్ OnePlus 12 మనకి 8 Gen 3 తీసుకొచ్చారు, స్నాప్డ్రాగన్ 8 Gen 3. అండ్ అలాగే IQ12 కూడా 8 Gen 3. ఈ నెక్స్ట్ సిరీస్లో వచ్చేసి రెండు మనకి సేమ్ ప్రాసెసర్ అనమాట, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. అండ్ IQ13 చూసుకుంటే మనకి 4 years వరకు OS అప్డేట్స్ వస్తాయి, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, ఆండ్రాయిడ్ అప్డేట్స్. 5 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. అలాగే మీరు OnePlus 13లో తీసుకుంటే అందులో కూడా మనకి 4 years మాట OS అప్డేట్ వస్తాయి. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ మాత్రం 6 years వరకు వస్తాయి, ఎక్స్ట్రా 1 year వస్తుంది IQ13తో కంపేర్ చేసి చూస్తే. ప్రెసెంట్ ఇది ఉన్న అన్ని ప్రాసెసర్లు కానీ ది బీస్ట్ ప్రాసెసర్ అనమాట. దీన్ని బీట్ చేయగల ప్రాసెసర్ మనకి ఏది లేదు. ప్రెసెంట్ ఉన్న Android స్కోర్స్ కంపేర్ చేసినా సరే ఏం చేస్తే ఇది వన్ ఆఫ్ ద బీస్ట్ ప్రాసెసర్. పైగా ఆ ప్రైస్లో మనకి చాలా తక్కువ వచ్చే మొబైల్స్ అనమాట ఈ టూ. అండ్ IQ13 చూసుకుంటే మనకి ఇది బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ సపోర్ట్ అయితే వస్తుంది. మీకు కంప్లీట్గా ఫైబర్తో బిల్డ్ అవుతుంది అనమాట గ్లాస్. అండ్ ఏంటంటే మీకు బ్యాక్ లైట్ కెమెరా చుట్టూ ఉంటుంది చూసారా, ఆ కెమెరా మాడ్యూల్ చుట్టూ మీకు ఒక RGB లైట్ వెలిగిద్ది అనమాట. మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు BGMI ఆడుతున్నప్పుడు కానీ, లేకపోతే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఆ లైట్స్ అయినా తెలుగుతాయి అనమాట వెనకాల మీకు కెమెరా మాడ్యూల్ వెనకాల IQ13లో. అండ్ అదే మీరు OnePlus 13 చూసుకుంటే మీకు సిలికాన్ కార్బన్తో వస్తుంది బ్యాక్ సైడ్. ఇదేంటంటే మనకి సెమీ కర్వ్డ్ అనమాట, సెమీ క్వాడ్ కర్వ్డ్ అంటుంది. అంటే కంప్లీట్లీ కర్వ్డ్ కాదు, కంప్లీట్లీ ప్లేన్ కాదు. సో అటు ఇటు కాకుండా అయితే ఉంటుంది అనమాట. ఇది కొంచెం గేమ్స్ ఆడుకోవడానికి ఆడుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. కంప్లీట్ కర్వ్డ్ కాకుండా అటు కంప్లీట్ ప్లేన్ గా కూడా కాకుండా. అండ్ OnePlus 13లో మనకి రెండు కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాంటీ థెఫ్ట్ మోడ్. యాంటీ థెఫ్ట్ మోడ్ అంటే మనకి ఫోన్ మనకి సైలెంట్ మోడ్లో ఉన్నా, లేకపోతే డేటా ఆఫ్లో ఉన్నా సరే, ఇంకా లేకపోతే మనకి ఇంకా ఫోన్ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ ఉన్న, ఇటువంటి సర్వీసెస్ యాక్టివేట్లో లేకపోయినా కూడా మనకి ఈ యాంటీ థెఫ్ట్ సిస్టమ్ అనేది మనకి Google 9 Pro సిరీస్లో అయితే ఉందన్నమాట. సేమ్ అదే మనకి OnePlus 13లో కూడా మనకి తీసుకొచ్చారు. ఏ మొబైల్ అయితే లేదు. మనకి ఫోన్ పోయినా సరే అందులో మనకి కాల్స్ కానీ ఎయిర్ప్లేన్ మోడ్లో ఉన్నా సరే, స్విచ్ ఆఫ్లో ఉన్నా సరే, డేటా ఆఫ్లో ఉన్నా సరే, ఏదైనా సరే మనకు కనిపించచ్చు అంట ఈ మోడ్లో. సరే వచ్చిందా చూడాలి ఎలా ఉంటుందో మరి. అండ్ ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే మనకి జియో 5.5G అనమాట. అంటే కేవలం జియో నెట్వర్క్ సంబంధించిన 5G కాకుండా ఎక్స్ట్రా 5G కంటే కొంచెం ఎక్స్ట్రా సెల్యులర్ స్పీడ్తో కలిగిన నెట్వర్క్ని 5.5G అన్నారు. అండ్ మనకు తెలిసిందే OnePlus 13 మనకి హెజల్బేట్తో పార్ట్నర్షిప్ అయితే అయ్యారు వీళ్ళు. సో ఇవి హైలైట్స్ అనమాట OnePlus 13 కానీ IQ12 కానీ. ఇప్పుడు మనకు స్పెక్స్ అనేది కంపేర్ చేద్దాం రెండింటికి. అండ్ యాజ్ మీకు చెప్పినట్టు రెండు మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే వస్తుంది. IQ13 మనకి ఫన్ టచ్ OS ఉంటుంది, OnePlus 13 మనకి ఆక్సిజన్ OS ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసి మనకి IQ13 6.82 ఇంచ్ ప్లస్ LTPO AMOLED డిస్ప్లే ఇస్తారు. సేమ్ డిస్ప్లే అనమాట, సేమ్ ఎటువంటి తేడా ఉండదు. మీకు ప్రతిదీ సేమ్ డిస్ప్లే 6.82 ప్లస్ LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది OnePlus 13లో కూడా. IQ13 మీకు కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. మీకు IQ13 మీకు కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. OnePlus 13 మాత్రం మీకు క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. కంప్లీట్లీ కర్వ్డ్ ఉంటుంది, మీకు లైట్గా కర్వ్డ్ ఉంటుంది. అండ్ మనకి 4500 nits మనకి రెండిట్లో మనకి పీక్ బ్రైట్నెస్ రెండిట్లో. అండ్ మనకి మాక్సిమం రిఫ్రెష్ రేట్ IQ13లో 144 Hz ఇచ్చారు, OnePlus 13లో 120 Hz మాత్రం ఇచ్చారు. సో డిస్ప్లే పరంగా కూడా రెండు మనకి ఈక్వల్ గా ఉన్నాయి, ఎటువంటి తేడా లేదు. ఫస్ట్ కెమెరా గురించి వద్దాం, మెయిన్ అనమాట. కెమెరా మనకి ఇది IQ13 ఫస్ట్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఎఫెక్చర్ 1.8 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి Sony IMX921 సెన్సార్ యూస్ చేశారు. అండ్ ఇంకొక సెన్సార్ అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి 50 మెగాపిక్సెల్ ఎపెక్చర్ 1.2తో అయితే వస్తుంది ఇది. అండ్ ఇంకో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చారు, ఎపెక్చర్ 1.85 అయితే వస్తాయి. సో ఈ మూడు అనమాట మనకి 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. అలాగే టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చారు. ఒక మంచి విషయం అనమాట ఇది IQ13లో. అండ్ ఇలా మనం వీడియో రికార్డింగ్ చేసుకుంటే మనకి ఇది 8K 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, అండ్ 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం OnePlus 13 వస్తే OnePlus 13 మనకి ఇది 50 మెగాపిక్సెల్ ఉంటుంది. మనకి ఇది కూడా సేమ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ ఎపెక్చర్ 1.6తో అయితే వస్తుంది. Sony LYT808 సెన్సార్ అనమాట ఇది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఎపెక్చర్ 2తో వస్తుంది, ఎపెక్చర్ 2.0 ఎపెక్చర్ 2తో వస్తుంది. అండ్ ఇలా మనకి పెరిస్కోపిక్ లెన్స్ ఇచ్చారనమాట. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఎపెక్చర్ 1.26 వస్తుంది హెజల్బెట్ పార్ట్నర్షిప్తో OnePlus 13లో.
అండ్ 8K 30fps వీడియో రికార్డింగ్, 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ అనమాట. రెండిట్లో మనకి మ్యాక్సిమం. సో కెమెరా పరంగా చూసుకుని మనకి రెండిట్లో బాగా ఉంది. ఆన్ పేపర్గా మరి రియల్ టైంలో ఇది ఏది బాగుంటుంది, ఏది పర్ఫార్మెన్స్ చేస్తుందని మనం వేచి చూడాలి మనకి అది సేల్లోకి వచ్చిన తర్వాత. అండ్ మస్ట్ ఫ్రంట్ క్యామ్ విషయానికి వద్దాం. ఫ్రంట్ క్యామ్ మనకి రెండు మొబైల్స్ మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. iQOO13లో అపర్చర్ 2.45 తో వస్తుంది. అండ్ OnePlus 13లో అపర్చర్ 2.4 తో వస్తుంది. తేడా ఏం లేదు, రెండు మనకి 4K 60fps వరకు ఫ్రంట్ క్యామ్ యూసేజ్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆన్ పేపర్ వైజ్గా కెమెరా కానీ మనకి ఇచ్చిన ప్రైస్ కానీ మనకి న్యాయం చేస్తుంది. బట్ ఏంటంటే ఇది మనకి రియల్ టైంలో ఇది మనకి ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఇస్తుందని చూడాలి. మరి ఆన్ పేపర్ అయితే అంత బాగుంది. మరి నెక్స్ట్ మన బ్యాటరీ విషయం కదా. బ్యాటరీ మనకి రెండిట్లో 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. iQOO13లో 120 watts వరకు మనకి సపోర్ట్ చేస్తారు ఫాస్ట్ ఛార్జింగ్. ఇందులో మనకి 100 watts వరకు సపోర్ట్ చేస్తుంది. మీకు ఎక్స్ట్రా ఏంటంటే iQOO13 మీకు నార్మల్ బ్యాటరీతో వస్తే, మీకు OnePlus 13 మీకు సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే వస్తుంది. iQOO13 మీకు సిలికాన్ కార్బన్ బ్యాటరీ, ఇది మాత్రం మీకు నార్మల్గా లైఅన్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇందులో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. OnePlus 13లో మీకు 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వైఫై 7 అయితే సపోర్ట్ చేస్తారు. లేటెస్ట్ అనమాట వైఫై. మనకి రెండిట్లో వైఫై 7 ఉంది. అంటే మనకి రెండిట్లో బ్లూటూత్ వర్షన్ 5.4 అయితే వస్తుంది. రెండు మనకి లేటెస్ట్ వర్షన్ అనమాట, ప్రాబ్లం లేదు. రెండింటిలో మనకి NFC నెట్ వెరిఫై కెపాసిటీ, రెండింటిలో మనకి NFC సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి వస్తే మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. మనకి చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుద్ది. కాదు మీరు స్క్రీన్ గార్డ్ వాడేటప్పుడు మాత్రం కొంచెం తిన్గా ఉన్న స్క్రీన్ గార్డ్స్ అయితే వాడిన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి. అండ్ రెండు మనకి LPDDR5X ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి లేటెస్ట్ స్టోరేజ్ ప్రాసెసర్ అనమాట. అండ్ అలాగే UFS 4.0. అండ్ రెండు మనకి IP68 and 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో ఇవి అనమాట ఆన్ పేపర్ వైజ్ స్పెక్స్. ఇప్పుడు ఒకసారి దీని ప్రైజెస్ చూద్దాం. ప్రైజెస్ చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ బేస్ వేరియంట్ మనకి iQOO13లో 12GB 256GB వేరియంట్ 54,999 ఉంది. అండ్ 16GB 512GB వేరియంట్ 59,59,000, మీకు దాదాపుగా 60,000 అనుకుంటుంది. సో ఈ రెండు అనమాట. మనకి బ్యాంక్ డిస్కౌంట్స్ అవి యూస్ చేస్తే మనకు తగ్గిద్ది, లేని వాళ్ళు అయితే మనకి డైరెక్ట్ ప్రైస్ కొనేటమే. అదే మీరు OnePlus చూసుకుంటే OnePlus 13 మనకి 12GB 256GB వేరియంట్ 69,999, అంటే మీకు 70,000 ఉందన్నమాట. ఇదేమో బేస్ వేరియంట్ చూసి 55,000 ఉంది, అదే 70,000 ఉంది. ఇంకేంటంటే 5K మీకు ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్లు అవన్నీ మీకు కామన్గానే ఉంటాయి అనమాట. అండ్ మీకు OnePlus 13 ఇంకో వేరియంట్ కూడా ఉంది, 16GB 512GB వేరియంట్. అది మీకు 77,000 ఉంటుంది. 24GB 1TB వేరియంట్ కూడా ఉంది. బట్ దాని ప్రైస్ రివీల్ చేయాలి, మనకి వస్తుంది అనమాట. అది కూడా ప్రైస్ రివీల్ అయిపోతుంది త్వరలో. మనకి June 10th అయితే సేల్కి వస్తుంది అనమాట ఇది. సో ఇది విన్నారు కదా ప్రైజులు. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఏది బెటర్ అంటే ఆఫ్ కోర్స్ మనకి రెండు స్పెక్స్ దాదాపు సిమిలరే. బట్ ఏంటి మరి iQOOకి ఏమో అంత తక్కువ ప్రైస్ అంత తక్కువ అంటే మీ యాజ్ కంపేర్ టు OnePlus 13 కంపేర్ చేసి చూసుకుంటే iQOO13లో మనకి ప్రైస్ తక్కువ. ఎందుకు ప్రైస్ తక్కువ ఉంది అంటే జస్ట్ సింపుల్ రీజన్ అనమాట. OnePlus ఏంటంటే బ్రాండ్, ఆ బ్రాండ్ వాల్యూకి వాళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టేసుకుంటారు. బట్ ఏంటంటే ఆ OnePlusకి ఉన్నంత బ్రాండ్ వాల్యూ iQOOకి లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది కాదన్ను. బట్ మీరు OnePlus చూసుకుంటే మీకు లాస్ట్ 8-9 ఇయర్స్గా ఒక డికేడ్గా చూసుకుంటే మనకి వెళ్తుంది అనమాట మొబైల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ని. శాంసంగ్ వచ్చినప్పటికీ కూడా శాంసంగ్తో పాటు పోటీగా మనకి మొబైల్ సేల్స్ అనేది మనకి OnePlusలో వెళ్ళి కూడా పైగా ఏంటంటే మనకి ఫ్రీ మొబైల్ రీప్లేస్మెంట్, 180 day ఫ్రీ మొబైల్ వారంటీ అని చెప్పేసి మనకి గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినా కూడా ఇట్లాంటి స్కీమ్స్ తెచ్చారు వీళ్ళు OnePlus వాళ్ళు. సో కాబట్టి మీకు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ప్రైస్ కొంచెం హైక్ చేశారు. పైగా ఏంటంటే మనకి హెజల్బెట్ పార్ట్నర్షిప్ ఉంది. అలాగే జియో 5.5G అన్నారు, ఎక్స్ట్రా ఫాస్ట్ అన్నారు. అది కేవలం జియోకి మాత్రమే వర్క్ చేస్తుంది, ఎయిర్టెల్కి మళ్ళీ వర్తించదు. అండ్ ఇంకోటి ఏంటంటే యాంటీ థెఫ్ట్ ఫీచర్ అని చెప్పి మనకి మొబైల్ పోయినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు, అన్ని డేటా అన్ని ఆఫ్లో ఉన్నా సరే అని చెప్పేసి కొన్ని ఏదో చిన్న అలా ఫీచర్స్ తెచ్చి మనకు ప్రైస్ హైక్ చేస్తారనమాట. సో యాజ్ పరంగా చూసుకుంటే మనకి రెండింటిలో మీకు రియల్ టైం యూస్ చేస్తుంటే పెద్ద డిఫరెన్స్ అనిపించదు. సో నా ఉద్దేశం ప్రకారం రెండు మనకి సేమ్ స్పెక్స్ అంతా సేమ్ ఉంటుంది రెండు మనకి సేమే కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం OnePlus 13 బెస్ట్ అనమాట. మీరు ఎటు ప్రైస్ పరంగా కానీ వాల్యూ ఫర్ ద మనీ కానీ iQOO13 బెస్ట్. మీకు OnePlus 13తో కంపేర్ చేసుకున్నా సరే iQOO13 బెస్ట్. మీరు OnePlus లవర్స్ ఉంటే మీరు అప్పుడు తీసుకోవచ్చు. మీరు 70,000 పెడితే మీకు Samsung S24 అవి వచ్చేస్తాయి, మీకు Samsung ఫ్లాగ్షిప్ సిరీస్ వచ్చేస్తాయి అనమాట. సో అంత పెట్టి OnePlus 13 తీసుకున్నా మీకు ఎందుకని నా ఒపీనియన్, మీకు అది ఇంకా మీ చాయిస్. సో నా పరంగా మీకు రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మాత్రం మీకు iQOO13 పక్క తీసుకోండి. అండ్ ఇంకా అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ ఉంటుంది మర్చిపోయారు, Realme GT7 Pro. అది మనకి 57,000 ఉంటుంది, సేమ్ ప్రాసెసర్. కాకపోతే ఎందుకు నేను వీడియోలో కంపేర్ చేయలేదు అంటే అలా మనకు చిన్న మైనర్ ఫీచర్స్ మనకు కొంచెం తగ్గుతాయి అనమాట. అవి ఏంటంటే వాటి అంటే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. మనకి రెండు వస్తే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్. సో మనకు అసలు అది సంబంధం లేదు.
అసలు అది కాంపిటీషన్లోకి రాదు. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి అందులో 4K రికార్డింగ్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఫ్రంట్ క్యామ్లో మనకి 4K రికార్డింగ్ ఉంటుంది రియల్మీ GT7 Proలో. అండ్ ఓఎస్ అప్డేట్స్ కూడా మనకి 3 years మాత్రమే ఇస్తారు, 4 years ఇస్తే బాగుండు. ఈ రెండు 4 years ఇస్తున్నాయి, కానీ రియల్మీ మాత్రం మనకి 3 years ఇస్తున్నాయి. అండ్ బ్యాటరీ కూడా మనకి కొంచెం 5800 mAh బ్యాటరీ, బట్ రియల్ టైంలో అంత డిఫరెన్స్ కనిపించకపోయినా కొంచెం తక్కువ. అండ్ ఫ్రంట్ మెగాపిక్సెల్ మనకి 16 మెగాపిక్సెల్, ఆ రెండు 32 మెగాపిక్సెల్, అది 16 మెగాపిక్సెల్. సో కాబట్టి అది మీకు పక్కన పెట్టేసాను అనమాట రియల్మీ GT7 Pro నేను కొంచెం. సో ఇవి ఈ రెండు మొబైల్స్ కంపేర్ మీకు స్పెక్స్ అన్ని కంపేర్ చేసి చూపించాను. నా ఒపీనియన్ ప్రకారం iQOO13 తీసుకోండి, లేదు మీకు OnePlus కావాల్సుకుంటే అప్పుడు మీరు OnePlus 13 తీసుకోవచ్చు. సో ఇది ఒకవేళ నేను పాయింట్ అని మిస్ చేస్తుంటే కదా కామెంట్స్లో కమెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటే వీడియోస్ లైక్ చేయండి, లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంట్రెస్ట్ మళ్ళీ ముందుకు వస్తుంటే దెన్ బై బై.